ఇప్పుడు నిన్న టీషర్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టీషర్ట్ టాస్క్ పెద్ద గొడవ సోదంతా అయింది కదా. ఇప్పుడు అందరూ ఫిజికల్ టాస్క్ని కూల్గా ఆడి తొక్కినా నొక్కినా తోసినా కంప్లైంట్స్ చేయకుండా గొడవలు వేసుకోకుండా ఆడుతుంటే బిగ్ బాస్కి ఎలా నచ్చుతుంది? నచ్చదు. సో లాస్ట్ టీషర్ట్ రోహిణి వర్సెస్ నిఖిల్, టీషర్ట్ వేస్తే మజా ఏముంటుంది, సో మీలో మీరు పిక్ చేసుకొని ఫైట్ పిక్ చేసుకోండి, కంటెండర్ని పిక్ చేసుకోండి అని బిగ్ బాస్ వాళ్ళిద్దరిని టీషర్ట్ని నేనే పంపిస్తా, మీరు వాదాలు వేసుకొని కొట్టుకోండి అని చెప్పాడు. ఎవరి పాయింట్స్ వాళ్ళకి చెప్పుకునే మైక్ ఇచ్చాడు, స్టేజ్ ఉంది, అండ్ వాళ్ళ పాయింట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది. ఎప్పుడు అగ్రియబుల్ లాంగ్వేజ్లో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అగ్రియబుల్ లాంగ్వేజ్. అగ్రియబుల్ లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు నేనున్నా, టేస్టీ తేజ ఉన్నాడు, అది కాదే వస్తే అంటాడు. ఓకే, ఎందుకంటే గర్ల్ ఎవరున్నా టేస్టీ తేజ అంటాడు. ఓకే, నేనైతే నన్ను నువ్వు వసే రావే పోవే అనకు. ఎందుకు? బికాస్ ఒకటి, ఆ చనువు మన ఇద్దరికి లేదు. సెకండ్ థింగ్, ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు అడ్రస్ మీ లైక్ దట్ యాజ్ అ ఉమెన్. గారు మీరు అననే అవసరం లేదు, నువ్వు ఇస్ ఫైన్, వసే అనేది నో, అది ఓకే, దట్స్ అ లైన్. ఓకే, అగ్రేయబుల్ లాంగ్వేజ్ అంటే ఫర్ మీ ఇస్ దట్. నాకు లాస్ట్ సీజను నచ్చలేదు, ఈ సీజను టేస్టీ తేజ నచ్చలేదు ఈ విషయంలో. ఓకే, గేమ్ వైజ్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ టేస్టీ తేజ బాగానే ఆడుతున్నాడు. బట్ ద లాంగ్వేజ్, అగ్రియబుల్ లాంగ్వేజ్ అనేది నేను అందుకని మెన్షన్ చేస్తున్నా. ఓకే, సో నిన్నటి ఈ టీషర్ట్ డిఫెన్షన్ గేమ్ ఏదైతే ఉందో అది గ్రూప్ గేమ్ అండి. ఎందుకంటే మీ టీషర్ట్ బై యువర్ సెల్ఫ్ మీరు ఒక్కరే డిఫెండ్ చేసుకోలేరు, హెల్ప్ కావాలి. ఇక్కడ రోహిణి వెళ్ళి గౌతమ్ అడిగింది. ఎప్పుడు గౌతమ్ టీషర్ట్ సెకండ్ వేశారండి, ఫస్ట్ ప్రేరణాది వేశారు, సెకండ్ గౌతమ్ వేశారు. హెల్ప్ కావాలా అని రోహిణి అడిగితే, లేదు ఏదైతే అదేంది, నాకు ఎవరి హెల్ప్ వద్దు, నేనే ఆడుకుంటా అని గౌతమ్ చెప్పాడు. అనుకున్నట్టే ఒకడే ఆడితే ఏమవుతుంది, టీషర్ట్ జరుగుతుంది. ఓకే, వచ్చింది, జరిగింది, ఓకే, నో రిగ్రెట్స్. తర్వాత గౌతమ్ ఏమన్నాడంటే, నేను ఎలాగో గేమ్లో లేను కాబట్టి నెక్స్ట్ గేమ్ ఆడాలి. ఆడినప్పుడు ఆ రౌండ్ పృథ్వీది వచ్చింది, గౌతమ్ సంచాలక్, సో గౌతమ్ గేమ్ ఆడలేదు. ఆ రౌండ్ అయ్యాక పృథ్వీని సంచాలక్ చేశారు, గౌతమ్ వెళ్ళి గేమ్ ఆడుకోపో అని బిగ్ బాస్ చెప్పాడు. సో గౌతమ్ గేమ్లోకి బ్యాక్ వచ్చాక, ఎప్పుడు పృథ్వీ టీషర్ట్ సేవ్ అయ్యాక, ఫస్ట్ టీషర్ట్ పృథ్వీది అయింది, పృథ్వీ సంచాలక్ అయ్యాడు, గౌతమ్ గేమ్లోకి వచ్చాడు. నేను ఎలాగూ నా టీషర్ట్ చిరిగింది కాబట్టి ఎవరెవరు చీఫ్ అవ్వలేదో వాళ్ళ కోసం ఆడి వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పాడు. ఓకే, సో అతను రోహిణి వర్సెస్ నిఖిల్ వచ్చినప్పుడు ఫస్ట్లో 4 weeks నువ్వు మెగా చీఫ్ కాకపోయినా చీఫ్ అయ్యావు కాబట్టి నేను నా ఫస్ట్ సపోర్ట్ రోహిణి, అదొకటి చెప్పాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, నిన్న నామినేషన్స్లో ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పింది ఏంటంటే, కొంతమంది ఈ ఇంట్లో ఓకే ప్లాట్ చేసి ప్లాన్ చేసి మమ్మల్ని వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేసి ఎలిమినేట్ అయ్యేదాకా చేస్తున్నారు. కాబట్టి వైల్డ్ కార్డ్ అయిన రోహిణికి ఇది డిసడ్వాంటేజ్ కాకుండా అడ్వాంటేజ్ అవ్వడానికి ఈ నా ఓటు తనకి వేస్తున్నా, ఇది ఓకే. ఇక్కడ కొంతమంది హౌస్ మేట్స్, హీ డిడ్ నాట్ మెన్షన్ ఎ నేమ్, గ్రూప్లో అన్నాడు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరెవరు అన్నారో ఎవరెవరు ఏం చేశారో ఎగ్జాక్ట్గా గౌతమ్కి తెలీదు, ఎందుకంటే గౌతమ్కి ఏం వీడియోలు వేసి చూపించలేదు. సో అతను జనరల్ స్టేట్మెంట్ జరిగింది, హౌస్ మేట్స్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం, గ్రూప్ గేమ్ ఆడొద్దు అని అందరూ చెప్తున్న ప్రకారం అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ దగ్గర పాయింట్ ఉంటే ఎల్లు గొడవేసుకో, మీదకెక్కు తొక్కు. ఓకే, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో తడుముకున్నావు, భుజాలే తడుముకున్నావు. ఇప్పుడు గౌతమ్ ఎలా తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేశాడో పృథ్వీకి కూడా తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇది ప్లాట్ఫామ్, రైట్ ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఓకే, ఎవరినేమో తీయలేదే గౌతమ్, నామినేషన్స్ నుంచి హింట్ వచ్చిన దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఓకే, సో ఈ పృథ్వీ తన టర్న్ వచ్చినప్పుడు నిఖిల్కి మద్దతు ఇచ్చాడు, తప్పులేదు, నిఖిల్కి ఇస్తాడని మనందరికీ తెలుసు. మేమేం చెయ్యలే,
మేము అట్లాడలే, మేము ఇట్లాడలే అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. సింపుల్ అండి. క్లాన్ డిజాల్వ్ అయ్యాక మేము అట్లా ఆడలేదు, అంతకుముందు మేము ఒక గ్రూప్గా ఉన్నాం కాబట్టి గ్రూప్గా ఆడాము అని చెప్పాడు. ఓకే, గుడ్, ఐ యాక్సెప్టెడ్. క్లాన్ అనేది బిగ్ బాసే పెట్టాడు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. క్లాన్ డిజాల్వ్ అయ్యింది అనే బిగ్ బాస్ చెప్పాక వీళ్ళు ఏ గ్రూప్ గేమింగ్ చేయలేదా అండి? సీరియస్గా వీడియోస్ తీద్దామా, లైవ్లో తీద్దామా, ఎపిసోడ్స్లో తీద్దామా? జీనెవరు, ఆర్నెవరు, నీ ఓట్ ఎవరికి, నువ్వు ఓట్ ఎవరికి అని మాట్లాడుకోలేదా? ఓకే, సరే మాట్లాడుకోలేదు అని మీరు అంటే మేమేం చెప్తాం? మేము చూసిన వాళ్ళం పిచ్చోళ్ళం. ఓకే, సో నీ దగ్గర ఉన్న పాయింట్ని ప్రజెంట్ చేయి. గౌతమ్ కూడా చూడలేదు, కరెక్టే. కాబట్టి నువ్వు దీన్ని ఒక అడ్వాంటేజ్గా వాడుకో. గౌతమ్ దగ్గర జస్ట్ పాత హింట్స్ ఉన్నాయి కానీ ప్రూఫ్ లేదు. అంటిల్ గౌతమ్ బయటకు వచ్చి వీడియోస్ చూసేదాకా గౌతమ్ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఓకే, సో నీకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే గౌతమ్ చేస్తున్నది ఒక అలిగేషన్ అనే మాటని నువ్వు ఆర్గ్యుమెంట్లో పెట్టి రాంగ్ అని ప్రూవ్ చేయడం. అది ప్రూవ్ చేయకుండా ప్రతిదానికి జనాల మీద ఎక్కి తొక్కేస్తాడం అనేది ఒక లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఒకసారి ఒకరి మీద కంటే ఓకే, నబిల్తో ఇలాగే జరిగింది, తేజతో ఇలాగే జరిగింది, అవినాష్తో ఇలాగే జరిగింది, ఇప్పుడు గౌతమ్తో. ఓకే, ఫస్ట్ థింగ్ వాడు అనొద్దు. ఓకే, మీ అన్నయ్య నిఖిలే వెన్ సమ్వన్ సేస్ నో ఇట్స్ ఎ నో అన్నాడు కదా. మరి ఆ సమ్వన్ సేయింగ్ నో అండ్ నో నిఖిల్ అదే వచ్చి పృథ్వీ వాడు అనొద్దు అంటున్నాడు కదా, అనకు అని ఎందుకు చెప్పట్లేదు? ఈక్వేషన్ గౌతమ్ అండ్ పృథ్వీకి ఎప్పుడూ బాగాలేదు. ఇది ఫ్యూ వీక్స్గా ఒక చిన్న రిఫ్ట్ నడుస్తూనే ఉంది. ఓకే, నన్ను వాడు అనొద్దు 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 అని చెప్తుంటే అవినాష్ కూడా నామినేషన్లో రే అనొద్దు రే అనొద్దు రే ఏదైతే అనొద్దంట నేను అంటా అని వితండవాదం చేస్తుంటే ఏం చెప్తారండి ఎవరైనా? ఆర్గ్యుమెంట్ వేసుకోవద్దని మాత్రం మనం అనట్లేదు, మనకు కావాలి, మనం చూడాలనుకుంటుందే ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, నోట్లో నుండి కంపు కొడుతుంది వెనక్కి పో అని చెప్పాడు గౌతమ్. ఈ మాట చెప్పాక కూడా పోడు, ఏం బిక్తావు దాకా వెళ్ళింది. ఏం బిక్తావులో చెస్ట్ మీద హెయిర్ కూడా పీకి మరీ 2 times గౌతమ్ మీద వేసాడు పృథ్వీ. ఇప్పుడు మీరు అందరూ వచ్చి గౌతమే రెచ్చగొట్టాడు అంటే రెచ్చగొట్టాడండి. ఓకే, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది గౌతమ్. ఓకే, సరే, డన్. గౌతమ్ యాక్చువల్గా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయలేదండి. పృథ్వీ చెప్పిన మాటని ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు గౌతమ్ ప్రెజెంటబుల్ వేలో మాట్లాడాడు. పృథ్వీ స్టార్ట్ చేశాడు పికింగ్ అప్ ది ఆర్గ్యుమెంట్. లూజ్ అయింది పృథ్వీ. ఇప్పుడు మనకి మొత్తం సరిగ్గా ఎపిసోడ్స్లో అండ్ లైవ్లో కట్స్ వేశారు కానీ రాత్రి ఈ ర్యాట్ బ్యాచ్ ముగ్గురు మాట్లాడుకున్నారు చూసారా, ఒక చిన్న బిట్ మనకి వేశారు. అవినాష్ ఏం చెప్పాడు? ఉన్న స్పాట్లో నుంచి మూవ్ అవ్వలేదు గౌతమ్, మీద మీదకి వచ్చి ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ దాకా పృథ్వీ తీసుకెళ్లాడు. మీదకి వచ్చింది ఎవరు? పృథ్వీ. తేజ ఏమన్నాడు? అసలు గుండాయిజన్ లా ఉందన్నా, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, రోహిణి ఏం చెప్పింది? ఒకళ్ళు మాట్లాడుతుంటే 3-4 వచ్చేసి మీద పడిపోతారు. ఓకే, బేసిక్గా దీన్ని గ్రూప్ గేమ్ అనే అంటారు. మరి ఇదే గ్రూప్ గేమ్ అని, ఇదే గ్రూప్ గేమ్ గురించి మనం మొత్తుకుంటున్నాం. ఒకళ్ళు మాట్లాడుతుంటే 4 వచ్చి మీద పడడం, ఒకళ్ళు డిఫెండ్ చేసుకుంటుంటే 4 వచ్చి మీద పడడం, అసలు ఒకళ్ళు నామినేట్ చేసుకుంటుంటే మధ్యలోకి వస్తారు. నామినేషన్స్లో కూడా ఒకళ్ళు మధ్యలోకి వచ్చి మాట్లాడతారు. ఓకే, నాకు ఈ విషయంని ఎలా హ్యాండిల్ చేస్తారు వీకెండ్ అనేది చూడాలని ఉంది. యాజ్ యూజువల్ గౌతమ్ని రోస్ట్ చేసి, తెలిసిందే కదండి, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఓకే, రోస్ట్ జరుగుతుంది గౌతమ్కి. ఇది మనము లాస్ట్ సీజన్ చూసాం, ఈ సీజన్ చూస్తూనే ఉంటాం. సరే, ఈ గొడవ అలా జరిగిందనమాట. నెక్స్ట్, గౌతమ్ని నిన్న నాకు చూస్తే అభి 2.0 అనిపించింది. ఎందుకు ఇంత గొడవ అయింది కదా? ఈ గొడవ మొత్తము ఒక 2 words మీద జరిగింది. ఏంటి? గ్రూప్ గేమ్ అనే దాని మీద. ఓకే, ఇంత అయింది కదరా, ఒక గేమ్ డిజైన్ చేద్దాము గౌతమ్ని స్పాట్లో పెట్టడానికి అని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. గ్రూప్ గేమ్ అనిపిస్తున్న గౌతమ్ని గ్రూప్ గేమ్లో పడేద్దామని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. ఓకే, 2 colorsని పిక్ చేసుకున్నాడు, రెడ్ అండ్ బ్లూ. 3 red 2 blue. 3 red colors యష్మి, విష్ణు, తేజ. 2 blue colors రోహిణి అండ్ పృథ్వీ.
ఓకే, ఒక డైస్ ఇచ్చాడు, 5గురిని 5 కలర్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కలర్స్ ఉన్న స్టాండ్స్ మీద నిల్చోబెట్టి పైన ఒక తాడు కట్టాడు, కింద ఒక స్టూల్ పెట్టాడు. ఆ స్టూల్ని లాగేస్తే తాడుకి అలాడి ఎవరు ఎంతసేపు బ్యాలెన్స్ చేసుకుని హోల్డ్ చేయగలిగితే వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నట్టు, హోల్డ్ చేసుకోలేక వదిలిపోతే వాళ్ళకి అన్ని ఆ ప్లేస్లో రిటైర్ హర్ట్ అనుకోండి. ఓకే, డైస్ వేసినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ప్రకారం తీసేయాలి. మామూలుగా అయితే ఏంటండి, ఇప్పుడు డైస్ వేసినప్పుడు రెడ్ వచ్చింది, రోహిణి అండ్ పృథ్వీని తీసేస్తాడు మామూలుగా అయితే, అంతేనా? పృథ్వీని తీసేస్తే మీరేమంటారు? గ్రూప్ గేమ్లో ఏదన్నాడు, నిన్న పృథ్వీతో గొడవైంది కాబట్టి పృథ్వీని తీసేశాడు, రోహిణికి ఛాన్స్ ఇచ్చాడు. మీరు అదే మాట అదే కదా. సో మీరందరూ ఇలా మాటలు అనాలి గౌతమ్లనే బిగ్ బాస్ ఈ గేమ్ని డిజైన్ చేశాడు. సో ఈ గేమ్లో గ్రూప్ గేమ్ నేపాల్లో పడేయాలి అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా గౌతమ్కి లాగాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ మామూలుగా అయితే ఏమవుతుందండి, ఈ గేమ్లో పడిపోతారు, ఏదో అవుతుంది ఇలా. ఓకే, సో గౌతమ్ని ఈ స్కీమ్లో వేయాలి కాబట్టి అతను ఏం చేయాలి, అతను గ్రూప్ గేమ్ ఆడకుండా ఎలా చూసుకున్నాడు, నెయిల్ పాలిష్ అడిగాడు, తీసుకున్నాడు, ఆ డైస్ మీద ఆల్ఫాబెట్స్ రాసుకున్నాడు, ఏ పీపుల్, ఈ 5 పీపుల్ది 5 సైడ్స్ రాసుకున్నాడు, YVTRP రాసుకున్నాడు. ఓకే, అది రాయంగానే నిఖిల్కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నిఖిల్ చూసి అరే భలే ఐడియా రా, ఇది స్మార్ట్ గేమ్, తను కంటెండర్లో రేస్లో లేడు ఎలాగూ, సో ఎవరైనా ఒకటే తనకి, కాబట్టి తను సింపుల్ అండ్ స్వీట్గా గేమ్ ఆడేశాడు. ఎవరి ఆల్ఫాబెట్ వస్తే వాళ్ళని తీసేశాడండి. యాక్చువల్గా ఒక ప్లేస్లో డైస్ పూల్ పక్కన పడి అటు ఇటు తిరిగి టీ లాగా వీలాగా కనిపిస్తుంది. సో ఆ రౌండ్ అతను కన్సిడర్ చేయలేదు, డైస్ మళ్ళీ వేసాడు. అలా లాస్ట్కి తేజ అండ్ రోహిణి మిగిలారు. ఇది జస్ట్ బ్లిస్ఫుల్ లక్ ఫర్ తేజ అండ్ రోహిణి, ఇది గౌతమ్ స్కీమ్ వల్ల జరగలేదు. కానీ ఇదంతా లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేదు. మన అబీ 2.0 ఎలివేషన్ గౌతమ్కి ఇవ్వదలుచుకోలేదు ఎడిటర్ మామ, ఇవ్వలేదు. సో బిగ్ బాస్ ఎప్పుడు గౌతమ్కి క్రెడిట్ ఇవ్వడు. ఇప్పుడేమన్నా కొత్త, మనం ఇది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎడిటర్ మామ ఇలాంటివన్నీ అసలు కట్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పడేస్తాడు, తెలుసు కదా. గేమ్ అయ్యాక ముందు నైట్ అంత ఫైట్ అయిన పృథ్వీ, ఏ పృథ్వీ, పీకో పృథ్వీ. ఓకే, సో ఈ గేమ్ మనకి కాదు, గ్రూప్ గేమ్ వద్దు అని మొత్తుకుంటున్న గౌతమ్కి ఇచ్చాడు. వాళ్ళు చాలా స్మార్ట్గా డీల్ చేసి కూల్గా గేమ్ ఆడించాడు మనందరితో అని ఈ స్టేట్మెంట్ పృథ్వీ ఇచ్చాడు. ఓకే, ఇదంతా ఎడిటర్ మనకి చూపించకపోయినా అన్ఫేర్గా గౌతమ్ ఆడి ఉంటే పృథ్వీ ఎక్కి తొక్కేసేవాడండి నిన్న గేమ్లో. అసలు ఏ గొడవ జరగకుండా క్వైట్గా ఉన్నారు అందరూ. అదే ఒక పెద్ద హింట్ మనందరికీ, గౌతమ్ ఫెయిర్గా డెసిషన్స్ తీసుకొని ఫెయిర్గా ఆడాడు అని చూపించుకోవడానికి. ఓకే, కానీ లాస్ట్లో మళ్ళీ మన మొహాన ఒక అక్కర్లేని బిట్ వేసారు చూసారా, ప్రేరణ నబీల్తో, ఇది గ్రూప్ గేమ్ కాదారా అంటుంది. అసలు అక్కడ గ్రూప్ గేమ్ అనే ఇదే లేదు, ఎక్కడో వేయాల్సిన ముక్క ఎక్కడో తీసుకొచ్చి మన మొహాన్ ఎడిటర్ మామ వేసేసాడు. ఓకే, గ్రూప్ గేమ్స్ ఆడి టాప్ 5లోకి చేరుతారు. కానీ బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదండి, గ్రూప్ గేమ్స్ ఆడి టాప్ 5లోకి చేరుతారు. కానీ బిగ్ బాస్ మెమరీస్ని మనం గుర్తు చేసుకుంటే, నా ఫేవరెట్ షో బిగ్ బాస్ అని నేను మెమరీస్ గుర్తు చేసుకుంటే, మెమరీ లేన్లో ఉండాలండి ఏ కంటెస్టెంట్ అయినా. ఒక సదరు ఆడియన్స్కి మెమరీ లేన్లో ఉండాలి. ఆ మెమరీ లేన్ ఒకసారి గుర్తు చేసుకుంటే, సీజన్ 1 విన్ అయింది శివబాలాజీ కావచ్చు, కానీ మనకి గుర్తు చేసుకోగానే హైలైట్ గుర్తొచ్చేది ఎవరండి, నవదీప్ గుర్తొస్తాడండి. ఎందుకు, అతని ఆర్గానిక్ కామెడీ. ఓకే, అతను మన మీద చేసిన ఇంపాక్ట్ అది. సీజన్ 2 గుర్తు చేసుకోగానే నాకైతే ఫస్ట్ ఒక డైలాగ్ గుర్తొస్తుందండి, కౌశల్ ద గేమ్ కాంట్ స్టార్ట్ విత్ ఎ 0. ఆ డైలాగ్ ఎవరిదండి, విన్ అయిన కౌశల్దా కాదు, పూజ చెప్పిన డైలాగ్ అది. ఓకే, అండ్ ఇంకొకటి, అది నా స్ట్రాటజీ కావచ్చుగా అని మనం అనుకునే డైలాగ్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ది కాదు, గీతా మాధురిది. ఓకే, అలాగే సీజన్ 3ని గుర్తు చేసుకుంటే, నువ్వు పెద్ద ఫ్రూట్ అని మనకు ఎవరిని గుర్తొస్తారు,
వరుణ్ సందేశ్ గుర్తొస్తాడు, తర్వాత బాబా భాస్కర్ గుర్తొస్తాడు. ఓకే, సో ఇలా గుర్తు చేసుకుంటూ పోతే మన మెమరీ లేన్లో రిజిస్టర్ అయిన ఫేసెస్, అది బిగ్ బాస్ గేమ్ అంటే. సో అకార్డింగ్ టు మీ, గేమ్ని టైటిల్ని మాత్రమే విన్ అవ్వడానికి ఆడరండి, ఆడియన్స్ మెమరీ లేన్ని కూడా రిజిస్టర్ అయ్యేలాగా ఆడడమే బిగ్ బాస్ గేమ్. అది సమ్టైమ్స్ అది సీజన్ టైటిల్తో ఉండొచ్చు, టైటిల్తో రిలేట్ అయ్యి కూడా ఉండొచ్చు, కానీ అసలు ఆ మెమరీని రిజిస్టర్ చేయడం ఆడియన్స్ హెడ్లో, అది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి. నేను ప్రణీత. టీమిక్షర్ భయ్య, థ్యాంక్ యూ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, ఈ ఆపర్చునిటీకి. అండ్ ఈ సీజన్ మీ రివ్యూస్ని, అనాలిసిస్ని నేను చాలా మిస్ అవుతున్నా, కాబట్టే నేను కంటెస్ట్ ఎక్కువగా తెప్పించుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీమిక్షర్ అండ్ టీమిక్షర్ ఎంజాయ్.